వెల్కమ్ టు వార్త. నేను దేవా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రచార హోరు మాత్రం చాలా హోరెత్తిస్తుందనే చెప్పాలి. మూడు పార్టీల అభ్యర్థుల తరపున ఇప్పటికే ప్రచారం చాలా హోరెత్తిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, బీజేపీ అభ్యర్థి గురించి అసలు ఎవరికి తెలియదని అటువైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ చెప్తున్నాయి. జూబ్లీహిల్స్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ పడుతున్నటువంటి బాధలు చూస్తే ఆ పార్టీకి జూబ్లీహిల్స్లో ఏ రకంగా ప్రజలు గుణపాఠం చెప్పబోతా ఉన్నారో ఇప్పటికే స్పష్టమైంది. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. ఏ రోజు కూడా మంత్రివర్గం గురించి గుర్తుకు రాలేదు. కానీ జూబ్లీహిల్స్లో ఓటమి పాలవుతున్నామని తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరికో మంత్రి పదవులు ఇస్తే ఏదో జరిగిపోతుందని కలలు కానీ నిన్న మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేయించింది కూడా మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటటువంటి మాటల్ని ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితులు లేరు. ఏ మాటలైతే 2023 ఎన్నికల కన్నా ముందు మాట్లాడిందో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు, అవే మాటలు ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఉన్నటువంటి సమాజంలో ప్రజలంతా కూడా చైతన్యవంతులు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు రాష్ట్ర రాజకీయాల్ని, దేశ రాజకీయాల్ని ప్రజలు ప్రశ్నిస్తారు. జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా ఈరోజు విసిపోతూ ఉన్నారు. ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలే కదా కాంగ్రెస్ వాళ్ళు 2 ఏళ్ల కింద మాట్లాడినారు. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. కానీ ఈరోజు అవకాశం ఇస్తే అమలు చేస్తామని అంటారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం ఇచ్చినాం కదా కాంగ్రెస్ పార్టీకి, 2 ఏళ్లలో ఎందుకు చేయలేకపోయినారు అని జూబ్లీహిల్స్ ప్రజలు ఈరోజు మాట్లాడుతున్నారు. మరి అదేవిధంగా ఇంకో పార్టీ టీఆర్ఎస్ పార్టీ, మా అభ్యర్థికి అవకాశం ఇవ్వండి, మీకు అండగా ఉంటామంటారు. అంటే 10 ఏళ్ళు అండగా ఉండలేదు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన టీఆర్ఎస్ పార్టీ ఆ రోజులలో జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజల కష్టాలు పట్టించుకోలేదు. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మీ కష్టాలని దూరం చేస్తామని టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. అంటే 10 ఏళ్ళు పాలించినోడు అవకాశం ఇస్తే మీ కష్టాన్ని దూరం చేస్తామంటాడు. 2 ఏళ్ళు అధికారంలో ఉంటున్నటువంటి పార్టీ అవకాశం ఇస్తే మీ కష్టాలని దూరం చేస్తాం, అభివృద్ధి చేస్తామంటారు. అంటే 10 ఏళ్ళు వాళ్ళు, 2 ఏళ్ళు వీళ్ళు ఏమి చేయలేదు. కాబట్టి ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి గెలిపించాలని, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. తప్పకుండా 11వ తారీఖు నాడు నిండు మనస్తో జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించబోతున్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆ నియోజకవర్గంలో బాధ్యత తీసుకొని పనిచేస్తూ ఉన్నాం. మేమంతా కూడా ఓటర్ల దగ్గరికి వెళ్ళి, ఎంత పెద్ద నాయకుడైనా చివరికి ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఓటుని అభ్యర్థించాలి. ఈరోజు జిల్లాల నుండి వచ్చినటువంటి కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మిగతా రాష్ట్ర పార్టీ బాధ్యులంతా కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాం. చెప్పాల్సిన విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్తున్నాం. ఇంటింటికి ఓటు అభ్యర్థిస్తూ ఉన్నాం. ప్రజల స్పందనను బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు అవకాశం ఇస్తారు. ఫైనల్గా జూబ్లీహిల్స్లో బీజేపీ అభ్యర్థి ఎన్ని వేల మెజారిటీతో గెలవచ్చు అనుకుంటున్నాం? మేము గెలవడం పక్క. మెజార్టీ గురించి అనేది మాట్లాడితే ఎన్నికలలో అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. కాబట్టి మేము గెలవడం పక్క. ఎంత మెజార్టీతో గెలుస్తామనే రిజల్ట్ రోజు మీరు ఎదుగుతారు. చూశారు కదా, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీతో గెలిచి తీరుతాడనైతే మాత్రం ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.